తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంకా మోగించిన కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ కంచుకోటగా మారిన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలను తిరిగి కైవసం చేసుకునేలా కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జీలను ప్రకటించిన అధిష్టానం ఆ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల వేటలో పడింది. నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలపై కాంగ్రెస్ నేతలు ఫోకస్ చేశారు. నల్గొండ, భువనగిరి ఎంపీ టికెట్ల కోసం యువ నేతలు, సీనియర్లు పోటీ పడుతున్నారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలకు ఈ ఎంపీ ఎన్నికలు సవాల్గా మారనున్నాయి. 2019 ఎన్నికల్లో 2 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రులుగా జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడి 2 ఎంపీ స్థానాలను తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల యాక్షన్ ప్లాన్, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న 2 ఎంపీ స్థానాలను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఉమ్మడి జిల్లా నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీని పునరావృతం చేసేలా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ఉండాలని సీఎం ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతల గ్రౌండ్ వర్క్ ప్రారంభమైంది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ ఈ 2 ఎంపీ సీట్లను స్వీప్ చేసి ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని మంత్రులు గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు. 2 స్థానాల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ 2 సీట్లకు డిమాండ్ పెరుగుతోంది. సీనియర్ నేతలతో పాటు యువ నేతలు కూడా ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎంపీ టికెట్ల కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్యనే పోటీ జరిగినప్పటికీ ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఇక్కడ ఖాతా తెరవలేదు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి పట్టుంది. ప్రస్తుతం రాజకీయ ఉద్దండు జానారెడ్డి పెద్ద కొడుకు కందూరు రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. జానారెడ్డి తనయుడిగా రఘువీర్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీ నియమించింది. భువనగిరి పార్లమెంటు టికెట్ కోసం కూడా చాలా మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ ఎంపీగా గెలుపొందారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నియమించింది. ఇక్కడ కూడా టికెట్ కోసం యువనేతలు పోటీ పడుతున్నారు. భువనగిరి ఎంపీ టికెట్ రేసులో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి పవన్ రెడ్డి, తీన్మార్ మల్లన్న ఉంటే ఎన్నికల ముందు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు అవకాశం రాదని బీఆర్ఎస్ లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి మరోసారి కాంగ్రెస్ గడప తొక్కే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఇప్పటి వరకు అన్ని కోల్పోయారు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ కాంగ్రెస్ నేతలనే కోరుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమకారుడిగా జిట్టాకు మంచి పేరు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తనను మళ్లీ పార్టీలోకి తీసుకుని ఎంపీ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆరా తీస్తుంది కాంగ్రెస్. భువనగిరి పార్లమెంటు స్థానంలో పోటీ చేయడానికి రెడీగా ఉన్న వారంతా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ టికెట్ కోసం కోమటిరెడ్డి కుటుంబం నుంచి కూడా ఒకరు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి మోహన్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి పవన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్యాస్ట్ ఈక్వేషన్స్ లో మంత్రి పదవి కష్టంగా మారడంతో కోమటిరెడ్డి లక్ష్మికి ఎంపీ టికెట్ ఇస్తామంటూ అధిష్టానం ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో 2 మంత్రులు కీలకంగా వ్యవహరించనున్నారు. దీంతో గెలుపు బాధ్యత మంత్రులు భుజాన వేసుకుంటున్నారు.